హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా లేదా మీది డల్ హెయిర్, ఫ్రీజీ హెయిర్ అయినా నేను చెప్తున్న ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ యూజ్ చేయండి. మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. నేను 1 మంత్ వాడిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. సో ఎలా పెట్టుకోవాలి అండ్ ఎన్ని డేస్ స్టోర్ ఉంటుంది, తర్వాత ఎంతసేపటికి పెట్టుకున్న ఎంతసేపటికి తలస్నానం చేయాలనేది ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ అవిసె గింజల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మీరు కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకోనండి, మీకే అర్థమవుతుంది. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను వ్లాగ్స్. ఇలా 3 స్పూన్ల అవిసె గింజలు తీసుకొని నేను ఒక 10 నిమిషాలు మంచిగా నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతాయి, మంచిగా జెల్లీ లాగా ఫామ్ అవుతాయి. ఇలా 3 స్పూన్ల అవిసె గింజలకి నేను 3 గ్లాసులను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే తక్కువైనా తీసుకోవచ్చు. అండ్ ఇలా పెట్టుకున్న అవిసె గింజలు కూడా వేసుకొని, నాది ఇంకా రఫ్ హెయిర్ కాబట్టి నేను ఇలా బియ్యం కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్లు. మీకు కావాలంటే యాడ్ చేసుకోనండి, లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా మంచిగా తెరలుగా పెట్టుకోండి. ఇలా మంచిగా కాగుతున్నప్పుడు సిమ్లో పెట్టుకోనండి, లేదంటే ఊరికినే పొంగిపోతుంది. ఇలా ఒక 10 మినిట్స్ మంచిగా బాయిల్ చేయాలండి. చూడండి, ఇలా జిగురు పాకం లాగా వస్తుంది. సో అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. రైస్ చూసుకున్నారు అని అంటే బియ్యం ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది 80 to 90%. తర్వాత స్పూన్తో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా పట్టుకున్నప్పుడు ఇలా తీగల్లాగా సాగుతూ ఉంటుంది. అప్పటి వరకు మీరు బాయిల్ చేస్తూ ఉండాలి. అండ్ ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే స్ట్రెయిన్ చేసుకోవాలండి. చల్లారిపోయింది అని అంటే మీకు వడకట్టుకోవడానికి రాదు, మొత్తం బిగుసుకుపోతుంది. ఇలా వడకట్టుకున్న తర్వాత అది పూర్తిగా చల్లారేంత వరకు మనం పక్కన పెట్టుకుందాము. మిగిలిన ఈ అవిసె గింజలు అలాగే ఈ రైస్ ఏదైతే ఉందో దాన్ని మనం అసలు పడేయొద్దండి. అది కూడా మనకు మంచి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది. దీన్ని నేను ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మంచిగా మిక్సీ పట్టుకున్నాను. దీన్ని నేను ఆయిల్ హెడ్ మీదే పెట్టుకోవాలండి. నేననే కాదు, మ్యాక్సిమం ఆయిల్ హెడ్ మీదే పెట్టుకోనండి. లేదంటే నార్మల్గా మీరు పెట్టుకున్నారంటే అది మొత్తం స్కాల్ప్కి అంటుకుపోతుంది, హెయిర్ నుంచి అస్సలు రాదు, ఊడిపోదు. 2-3 డేస్ వరకు అలా పడుతూనే ఉంటుంది. అందుకనే ఆయిల్ రాసుకున్న తల మీద అయితేనే మనం తలస్నానం చేస్తే మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఇది ముందు మనం స్కాల్ప్కి అప్లై చేయాలి, తర్వాత ఓవరాల్ హెడ్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఇలా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ ఉంచుకొని తర్వాత వాష్ చేసుకుందాము. ఈలోపు మనం ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ చూసుకుందాము. ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మూత ఉన్న బాక్స్లో పెట్టుకుందాము. ఈ జెల్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 2 వారాలు నిల్వ ఉంటుందండి. బయట పెట్టుకున్నారంటే 1 or 2 డేస్ నిల్వ ఉంటుంది అంతే. తర్వాత స్మెల్ వచ్చేస్తుంది. నేను హెడ్ బాత్ చేసి చూపిస్తున్నాను చూడండి. నా హెయిర్ అయితే చాలా స్మూత్గా అయిందండి. నేను 1 మంత్ వాడిన తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను. నా హెయిర్ మొత్తం స్మూత్గా అయిపోయింది. నాది బాగా ఫ్రీజీ హెయిర్, ఊరికినే చిక్కులు పడిపోతుంది. అలాంటిది నాది చాలా స్మూత్గా అయిపోయింది హెయిర్. స్కాల్ప్కి కూడా చూడండి ఏమీ అంటుకోలేదు. మీరు ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఈ మాస్క్ పెట్టుకున్నారు అని అంటే మీకు హెయిర్కి అసలు ఏమీ అంటుకుపోదు. అండ్ షాంపూ కూడా మనం వాటర్లో డైల్యూట్ చేయాలండి. ఎప్పుడు షాంపూని మనం ఇలా డైరెక్ట్గా అప్లై చేయొద్దు. నేను ఇది డాక్టర్ దగ్గర తెలుసుకున్న తర్వాతే మీకు చెప్తున్నాను. సో చూడండి, జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. నా హెయిర్కి ఏమీ అంటుకోలేదు. ఇది మీరు కంటిన్యూస్గా యూజ్ చేయండి, మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మీరు ఇది 1-2 సార్లు యూజ్ చేసి సెట్ అవ్వలేదంటే కాదండి, కంటిన్యూస్గా వాడుతూ ఉండండి. వారానికి 2 సార్లు యూజ్ చేయండి, మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ, ప్లీజ్.